విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో కారు లారీని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పల్నాడు జిల్లా వినుకొండ నుండి శ్రీకాకుళం జిల్లా టెక్కిలి శుభకార్యానికి వెళ్తుండగా కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఘటనలో నర్సరావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడగా మృతుల్లో ఆయన కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. విశాఖలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, ఘోర రోడ్డు ప్రమాదం విశాఖలో జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఆనందపురం అనకాపల్లి జాతీయ రహదారి గండిగుండం సమీపంలోని తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయిన సంగతి నెలకొంది. అయితే ఈ క్రమంలో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో నుండి పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు ఓ కుటుంబంలో కారులో కూడా వీళ్ళు ప్రయాణంలో నేపథ్యంలోని కారులోని ఆనందపురం సమీపంలో నుండి గండిగుండ వద్ద రాగానే అదుపు తప్పి లారీని అయితే కారు అయితే ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందిన సంగతి నెలకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నటువంటి 5గురిలో డ్రైవర్తో సహా నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అయితే కారులో ఉన్న నర్సారావుపేట ఎమ్మెల్యే పిఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అయితే వారిలో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇప్పటికే వివరాలను కూడా సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు ఏంటి, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియవలసి ఉందని కూడా తెలుస్తుంది. అయితే క్రమంలో మృతులంతా కూడా గుంటూరు జిల్లా నరసారావుపేట ప్రాంతానికి చెందిన వారికి తెలుస్తుంది. కాసేపట్లో విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ అయితే ఆ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించి వివరాలను కూడా ఆరా తీయనున్నారు. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.